హాయ్ అండి. నమస్తే. నేను మీ మీనాక్షిని. మళ్ళీ ఈరోజు చక్కనైన పూర్వకాలం తులసి గోవిందనామాలు అనే పాటతో మీ ముందుకి వచ్చానండి. తులసి లేని ఇల్లు అంటూ ఉండదు, ఉండబోదు, ఉండకూడదు కూడాను. ప్రతి ఇంట్లోని తులసమ్మ కొలువయ్యే ఉంటుంది. అమ్మ తులసమ్మ, అమ్మ తర్వాత అమ్మ తులసమ్మ. అంచేత ప్రతి ఇంట్లోని తులసమ్మ ఉంటుంది. తులసి ఎప్పుడూ వాడిపోకూడదు, వాడుకోకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా నిద్రపోని ఎడల వెంటనే చిన్న మొక్కను తెచ్చి మళ్ళీ అక్కడ వేసుకుని మనం కూడా మళ్ళీ ఆ మొక్కను మళ్ళీ వృద్ధి చేసుకోవాలి. ఆ మొక్కకి కొంచెం పెరిగేసరికి చిన్న వెన్నులు వస్తాయి. ఆ వెన్నుల్ని మనం తీసివేయాలి. తీసివేసిస్తే గుబురుగా ఎదుగుతుంది. అది మనం తీయకూడదు, అది మగాళ్ళు మాత్రమే ఆ తులసికి వెన్నులు తీసియాలి. అవి తీసి తులసిలో వేసేస్తే అవి మళ్ళీ మొక్కలుగా మనకి బోల్డు మొక్కలు వస్తాయి. ఇది గుబురుగా విస్తీర్ణంగా తులసి మొక్క పెరుగుతుంది. అలా పెరగడం వల్ల మహాలక్ష్మి మహా సంతోషంగా స్థిరంగా మన ఇంట్లో మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఈ తులసమ్మ ఉన్న చోట భూత ప్రేత పిశాచాలు దరిచేరవని పెద్దలు చెప్పారు. అది నేను మీకు చెప్తున్నాను. ఈ తులసిని నిత్యం కూడా మనం ఆవునేతితోని పసుపు కుంకుమ గంధాక్షతలతో మనం పూజ చేసుకుంటాము. అలాగే పూజ చేసుకున్నప్పుడు ఈ పాట నిత్యం మనం పాడుకుంటూ మన పిల్లలకి కూడా నేర్పిస్తే ఈ పాటలు మనకి కనబడకుండా పోతున్నాయి. ఇలా పోకుండా పూర్వకాలం పాటలను మళ్ళీ మనం దక్కించుకుందాం, మనం నిలబెట్టుకుందామని ఒక సదుద్దేశంతోనే మీ ముందుకి ఈ పూర్వకాలం పాటలను నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరూ కూడా మీ పిల్లలకి నేర్పించండి. అయితే పాటలోకి వెళ్ళే ముందు ఒక చిన్న సౌందర్య చిట్కా మీకు చెబుదామని మీ ముందుకి తీసుకొచ్చాను. అది ఏమిటంటే 150 గ్రాముల బియ్యము, అరకిలో పెసరపప్పు తీసుకుని దాంట్లోకి 20 రూపాయల కచోరాలు వేసి అది మిల్లు పట్టించుకుని, అది చిన్న మురుగుగా మిల్లు పట్టించుకుని అది ఒక స్పూన్ తీసుకుని, అది మన వీలుని బట్టి 2 రోజులకు ఒకసారి కానీ, రోజు విడిచి రోజు కానీ, వారానికి ఒకసారి కానీ అది ఒక స్పూనున్నర తీసుకుని దాంట్లోని కొంచెం పాలమీగడ వేడిపాలు కూడా వేసి కలుపుకుని దాన్ని పక్కన పెట్టుకుని ఒంటికి అంతటికి కూడా నూనె రాసుకుని, నూనె రావడం వల్ల అంటే శరీరం గట్టిపడుతుంది, ఎముకలు గట్టిపడతాయి, దృఢంగా అవుతాయి. అంతేకాకుండా దీంట్లో సౌందర్యాన్ని పెంచే గుణం కూడా నూనెకి ఉన్నది. కాబట్టి పూర్వకాలం ఎక్కువ అన్నీ నూనెతోనే వంటలు చేసుకునేవారు. తర్వాత ఒంటికి తలకి కూడా నూనె రాసుకునేవారు. అంచేత అది రాసుకుని కాళ్ళకి చేతులకి మెడకి మొహానికి అప్లై చేసుకుని ఈ పేస్ట్ని మనం అప్లై చేసి దాన్ని నలుగు పెట్టుకోవడం అనేవారు పూర్వకాలం అమ్మమ్మలు, నాన్నమ్మలు. అయితే దాన్ని ఇప్పుడు స్క్రబ్ అంటున్నారు. అలాగే స్క్రబ్ చేసుకొని మనం గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకుంటే వచ్చేసి చాలా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా దీన్ని మనం ఏంటంటారు, ఒక స్పూన్ తీసుకుని ఫేస్ ప్యాక్లో కూడా వాడుకుంటే కొంతమందికి మొహం మీద మొంగు మచ్చలు వస్తాయి, ముడతలు వయసు కాకుండానే కొంతమందికి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ముడతలు కూడా దూరం పడతాయి. అంచేత వయసు వస్తే అలాగే వస్తాయి, ముడతలు రాకుండా పోవు కదా. కాకపోతే అవి కూడా కొంచెం లేటుగా వస్తాయి అన్నమాట. అందుకని దీన్ని మొహానికి అంతటికీ అప్లై చేసుకుని దాంట్లో కొంచెం ఒక స్పూన్నర దాంట్లో 2 నిమ్మ చుక్కలు, కొంచెం తేనె, కొంచెం రోజు వాటర్ కలిపి దాన్ని ఫేస్ ప్యాక్లా వేసుకుని, బయట బోల్డ్ ఫేస్ ప్యాక్లు దొరుకుతాయి కానీ దాంట్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇది అలాగే అప్లై చేసుకుని ఒక ½ గంట తర్వాత దీన్ని మళ్ళీ గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకుంటే మంచి కాంతివంతమైన మొక్క వచ్చస్సు పెరుగుతుందని చెప్తున్నాను. అయితే ఈ చిట్కా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. అయితే గోవిందనామాల్లోకి వెళ్ళిపోదాం. మరి తులసి గోవిందనామాల్లోకి. నమస్తే. భక్తితో తులసికి గోవిందారామ పాతు అయినా చేతు, గోవిందారామ నిత్య ఉదకమ్ములు, గోవిందారామ నిర్మలముగనే పోతు, గోవిందారామ భాగీరథి నీరు, గోవిందారామ భమిడి బిందులో పోతు, గోవిందారామ పాదాలు కడిగియు, గోవిందారామ పైజల్లు కొందును, గోవిందారామ కంచు కొప్పెళ్లతో, గోవిందారామ
కాశీ ఉదకము పోతు గోవిందారామ, విల్లి విరివి కొమ్మలతో గోవిందారామ, విస్తీర్ణమయ్యుండు గోవిందారామ, కడచవరి కొమ్మకు గోవిందారామ, పరగనైదో తనము గోవిందారామ, గోమయం తెచ్చుయు గోవిందారామ, బృందావనం వరకితి గోవిందారామ, ముచ్చాల ముగ్గులు గోవిందారామ, ముదముతోనే పెడుదు గోవిందారామ, వజ్రాల ముగ్గులు గోవిందారామ, వరుసతోనే పెడుదు గోవిందారామ, పెంపుల ముగ్గులు గోవిందారామ, సొంపుతోనే పడుదు గోవిందారామ, పచ్చల ముగ్గులు గోవిందారామ, పాదాలునే పెడుదు గోవిందారామ, తామర పద్మములు గోవిందారామ, ఏ పొద్దునే పెడుదు గోవిందారామ, అష్టదళ పద్మములు గోవిందారామ, నిష్టతోనే పెడుదు గోవిందారామ, ఒక చాతుర్మాసము నాడు గోవిందారామ, ఒక ద్వాదశి నాడు గోవిందారామ, ప్రజలు నీ మమ్ముతో గోవిందారామ, నిన్ను పూజించితే గోవిందారామ, అష్టహారతులలోన గోవిందారామ, 60,000 ఒత్తులు వేసి గోవిందారామ, ఏకహారతుల్లోను గోవిందారామ, 7,000 ఒత్తులు వేసి గోవిందారామ, పంచహారతుల్లోన గోవిందారామ, 10,000 ఒత్తులు వేసి గోవిందారామ, రాగి పళ్ళములోన గోవిందారామ, 1,00,000 ఒత్తులు వేసి గోవిందారామ, ఆవు నేతితోని గోవిందారామ, మహాలక్ష్మి దీపం ఉంచి గోవిందారామ, సాంబ్రాణి దీపము గోవిందారామ, అవసరం బిచ్చితిని గోవిందారామ, పాయసం బూరులు గోవిందారామ, నైవేద్యమిచ్చి తిని గోవిందారామ, సిరి సంపదలతోను గోవిందారామ, స్థిరముగా నుందురు గోవిందారామ, ప్రాతకాలమందు గోవిందారామ, తులసి పూజించితే గోవిందారామ, పొందు పుణ్యములు గోవిందారామ, పోవు పాపములు గోవిందారామ, మధ్యాహ్న కాలమందు గోవిందారామ, తులసి పూజించితే గోవిందారామ, మరి యొక్క జన్మాన గోవిందారామ, జన్మము లేదు గోవిందారామ, సకల సాయంకాలమందు గోవిందారామ, తులసి పూజించితే గోవిందారామ, సకల దేవతలు సంతుష్టులవుదురు గోవిందారామ, తూర్పున ఉండేటి ఓ పుణ్య తులసి గోవిందారామ, వేసే కొమ్మలతోను వెన్నులతోను గోవిందారామ, ప్రభ కొమ్మల తులసి ప్రబలతుండేను గోవిందారామ, నిత్యం తులసికి నీళ్లు పోస్తేను గోవిందారామ, నిత్య గోదానమ్మలు చేసినంత ఫలము గోవిందారామ, పలుమార్లు తులసికి నీళ్లు పోసితేను గోవిందారామ, పంచవెన్నెల ముగ్గు పెట్టినంత ఫలము గోవిందారామ, అడుగడుగు తులసికి నీళ్లు పోసితేను గోవిందారామ, అష్టగోదానమ్మలు చేసినంత ఫలము గోవిందారామ, ఆగాగి తులసికి నీళ్లు పోసితేను గోవిందారామ, ఆవు నేతి దీపము పెట్టినంత ఫలము గోవిందారామ, యశోద కృష్ణుడు ఎంత ముద్దమ్మ గోవిందారామ, ఎక్కువ శ్రీకృష్ణ నిన్నేమి ఎడుగా గోవిందారామ, చక్కంగా 5వ తనము నాకిమ్ము గోవిందారామ, ఆ అంచకాలమందు ఆ కాలమందు ఆదినారాయణ స్మరణ దయచేయుమి గోవిందారామ, మూలతో సర్వతీర్థాన్ని గోవిందారామ, మధ్యతో సకల వేదచ్చ గోవిందారామ, యదగ్రే సకల దేవతాం గోవిందారామ, తులసీనాం ద్వారకావ్యాసాయై నమః, తులసిమాతాయే నమో నమః. అయితే తులసి గోవింద నామాలు పాట అయిపోయింది. ఇంకా మా ఛానల్ మీనాక్షి క్రియేటివ్స్ ఛానల్ అందరూ కూడా మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే కంటెంట్ ఉంది అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నమస్తే.